మేడారం హుండీల లెక్కింపు పూర్తి 40 కోట్లు అంచనా వేస్తే వచ్చిన ఆదాయం ఎంతంటే బుధవారంతో ముగిసిన మేడారం హుండీల లెక్కింపు వారం రోజుల పాటు సాగిన 828 హుండీల లెక్కింపు ఎండోమెంట్ శాఖ అధికారుల పర్యవేక్షణలో పాల్గొన్న 400 మంది సిబ్బంది. మేడారం మహాజాతర హుండీల లెక్కింపు ముగిసింది. ఈ నెల 5వ తేదీ నుంచి హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో హుండీల లెక్కింపు ప్రారంభించారు. వారం రోజుల పాటు మొత్తం 828 హుండీలను లెక్కించగా బుధవారంతో లెక్కింపు పూర్తయింది. మొత్తం 13,25,83,269 రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఎండోమెంట్ శాఖ అధికారుల పర్యవేక్షణలో 400 మంది సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు. హుండీలో విదేశీ కరెన్సీ, రద్దు చేసిన నోట్లు, వెండి, బంగారం, ఆభరణాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అదనంగా హుండీలు ఏర్పాటు చేసిన 2024 జాతరలో 13,25,22,511 రూపాయల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది కూడా అంతే మొత్తం రావడం విశేషం. అయితే గత జాతరలో 540 హుండీలను ఏర్పాటు చేయగా ఈసారి ఏకంగా 828 హుండీలను ఏర్పాటు చేశారు. అంటే దాదాపుగా 380 హుండీలను అదనంగా ఏర్పాటు చేసినట్లు గత జాతరతో ఆదాయం సమానంగా లభించింది. దీంతో ఈసారి ఆదాయం తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఈ హుండీల లెక్కింపులో వచ్చిన బియ్యం తూకం వేసి టెండర్ ద్వారా విక్రయిస్తారు. లెక్కింపు ప్రక్రియలో 500 మంది సభ్యులు పాల్గొన్నారు. మేడారం జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి తమ కానుకలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క సార్లమ్మ గద్దెల చెంత 588 హుండీలు, పడిగిద్దరాజు, గోవిందరాజు గద్దెల చెంత 152 చొప్పున, ఇంకా వడి బియ్యం కోసం కొన్ని, తిరువారం కోసం మరికొన్ని, మొత్తంగా 828 హుండీలను ఏర్పాటు చేశారు. ఈ లెక్కింపు ప్రక్రియలో దేవాదాయ శాఖ సిబ్బంది, సేవా సమితి నుంచి 500 మంది సభ్యులు పాల్గొన్నారు. లెక్కింపులో ఎలాంటి భంగం కలగకుండా దీనికోసం పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హుండీ ఆదాయం కోట్లలో, అమ్మవారికి కానుకలు. సమ్మక్క సార్లమ్మ మేడారం జాతర సందర్భంగా వచ్చే కానుకలు మొదట్లో 1000, ఆ తర్వాత లక్షలు చేరి క్రమంగా కోట్లకు చేరుకుంది. 2018వ సంవత్సరంలో 8,14,00,000, 2020లో 9,87,00,000, 2022లో 12,45,00,000 ఆదాయం వచ్చిందని దేవాదాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. 2024 మేడారం జాతరలో 13 కోట్ల మేర ఆదాయం లభించింది. ఈసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జాతరకు భక్తులు పోటెత్తినందున ఆదాయం కూడా గతేడాది కంటే 3 రెట్లు పెరుగుతుందని ప్రభుత్వ యంత్రాంగం భావించింది. ఈసారి ఎక్కువ హుండీలు ఏర్పాటు చేయడంతో సుమారు 40 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేయగా లెక్కింపు పూర్తయ్యేసరికి అటు ఇటుగా గత సంవత్సరంతో సమానంగా ఆదాయం రావడం విశేషం. అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్న భక్తులు ఈ మేడారం మహాజాతర ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జనవరి 28 నుంచి 31 వరకు అంగరంగ వైభవంగా జరిగింది. ఆ 4 రోజుల పాటు అక్కడి పరిసర ప్రాంతాల్లో ఎంతో సందడి నెలకొంది. 2 ఏళ్లకు ఒకసారి రావడంతో జాతర నెల రోజుల ముందు నుంచి వచ్చే భక్తుల తాకిడి భారీ సంఖ్యలో పెరిగింది. ఇప్పటికీ జాతర ముగిసి 10 రోజులు గడుస్తున్నాయి. అయినా ఇంకా భక్తులు వచ్చి అమ్మవార్ల గద్దెలను దర్శించుకుంటూనే ఉన్నారు.